ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దినపు దీవెనలు మీ అందరికీ ప్రభు కలుగు చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ దినమునికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు కీర్తన గ్రంథము 42వ అధ్యాయము మొదటి మాటను చదువుదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో మీరు బైబిల్ గ్రంథాన్ని చాలా చక్కగా పరిశీలించినట్లయితే 42nd Psalms పైన కొన్ని పార్ట్స్ రాయబడింది. ఏంటంటే ద్వితీయ స్కందము, అలాగే ఆథర్ ఆఫ్ ద ప్యాసేజ్ కోరహు కుమారులు రచించారు. ఈ కోరహు కుమారులు రచించినటువంటి యొక్క 42వ అధ్యాయాన్ని కానీ మీరు క్షుణ్ణంగా కానీ పరిశీలించినట్లయితే ప్రభు యొక్క మందిరం గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెయిన్ కనబడుతుంది. ఈ గ్రంథము రచించినప్పటికీ వాళ్ళు బాబిలోను చెరలో ఉన్నారు, మందిరం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభువా ఎప్పుడు మరలా మాకు తిరిగి మీ మందిరాన్ని చేరుకుంటాం, ఎప్పుడు మరలా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తాం. ఈరోజు మనం అందరం మందిరాలు కలిగి ఉన్నాం, పెద్ద పెద్ద మందిరాలు కలిగి ఉన్నాం. అన్ఫార్చునేట్లీ కొంతమంది మందిరాలకు వెళ్తాం. మీ అందరికీ చేతులు జోడించి చెప్తుంది ఏంటంటే రాబోయే దినాల్లో పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు, కానీ ఈరోజు మందిరములో దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. కాబట్టి పరిశుద్ధ దినంలో మీరు అందరూ కూడా వెళ్ళి ఆ పరిశుద్ధ దినములో దుప్పి నీటి వాగుల కొరకు, అంటే కొండ వాగుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ మాత్రమే తీసుకుంటుంది దుప్పి, మామూలు నీటిని తీసుకో. వాటి గురించి వెయిట్ చేస్తుంది. ఆ వాగు నుండి వచ్చినటువంటి ఆ యొక్క నీటిని మాత్రమే తీసుకొని తను తృప్తి పొందుతుంది. కాబట్టి మందిరములో నుండి వచ్చేటువంటి దీవెనలతో ప్రభు నిన్ను నింపాలని ఆశపడుతున్నప్పుడు నీ ఆశ ఎలా ఉండాలి? ఒకవేళ నీ ఆశ కోరహు కుమారులంటి ఆశ అయితే దేవుడు సియోనులో నుండి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. నా దేవుడు మందిరములో నుండి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక, సాంక్టిఫై చేయనుగాక, పరిశుద్ధపరచునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడి ఉన్నదని మేమందరము నీ వైపు ప్రభా నా కనులు ఎత్తి చేతులెత్తి ఉండగా దయతో మీ దక్షిణస్తం మా మీద అందరికీ దిగి వచ్చినట్లుగా, అయ్యా మీ దక్షిణస్తం మా కుటుంబాల మీద, మా పరిచయాల మీదకి దిగి వచ్చినట్లుగా బలమైనటువంటి శక్తి బలము కృపను దయచేయమని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేసి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మీకు మెండుగా కలుగును గాక. హల్లెలూయా.